హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ దిస్ లైఫ్. ఈ వీడియో వచ్చేసి వెరీ షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. ఎందుకంటే ఇంట్లో ఫంక్షన్ అయినా, వ్రతం అయినా, పండగ అయినా మనకు మొదట గుర్తొచ్చేది ఫ్లవర్స్ అండ్ డెకరేషన్స్. నాకు డెకరేషన్ బయట చేపించడం కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో చిన్న చిన్న ఫంక్షన్స్కైనా మనం ఎందుకు ట్రై చేయకూడదు అనిపించి ఈ మార్కెట్ గురించి తెలుసుకున్నాను. ఇది ఎక్కడో కాదండి, మన మెహదీపట్నం దగ్గరలో ఉన్న గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉన్నాయి. ఒకటి వెజిటేబుల్ మార్కెట్, ఇంకొకటి ఫ్లవర్ మార్కెట్. వెజిటేబుల్ మార్కెట్ నేను ఎప్పుడు విజిట్ చేయలేదండి. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆన్ దట్. బట్ ఫ్లవర్ మార్కెట్ గురించి మాత్రం ఐ మస్ట్ సే, ఇక్కడ ఎన్ని వెరైటీస్, ఎన్ని రకాలు, ఇంక్లూడింగ్ అరిటాకులు, తమలపాకులు, మనకి ఫంక్షన్‌కి కావాల్సిన అన్ని ఐటెమ్స్ అవైలబుల్‌లో ఉంటాయండి. అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్‌లో. అండ్ ఇక్కడికి రాకముందు నేను సరూనగర్ మార్కెట్ కూడా విజిట్ చేశానండి. అక్కడ కేజీ బంతిపూలు 120 రూపీస్ చెప్పి ఫైనల్‌గా 100కి ఇస్తామన్నారు. బట్ అదే క్వాలిటీ అండ్ క్వాంటిటీ నాకు ఇక్కడ కేవలం 30 రూపీస్‌కే వచ్చాయి. అది కూడా సీజన్‌లో. ఇక్కడ 80% రైతులే ఉంటారు. అందుకే మనకి ఇంత రీజనబుల్ ప్రైసెస్‌లో వస్తాయి. నేను సీజన్‌లో ఆఫ్టర్‌నూన్ వెళ్ళానండి. అప్పటికి హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ అయిపోయింది. ఈ మార్కెట్ మార్నింగ్ 3:00 నుంచే స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ హవర్స్ వుడ్ బి బెస్ట్ టైమ్ అని చెప్పొచ్చు. మీరు ఇక్కడ చూస్తున్న అన్ని ఫ్లవర్స్, బంతి, చామంతి, లిల్లీ, రోజెస్, అరిటాకులు, తమలపాకులు, అన్ని డెకరేషన్ లీవ్స్ నాకు కేవలం 1000 రూపీస్‌లోనే వచ్చాయండి. 1000 రూపీస్‌లో నా గృహప్రవేశానికి కావాల్సిన డెకరేషన్ అంతా సెట్ అయిపోయింది. అండ్ ఈ మార్కెట్‌లో బల్క్‌లో తీసుకునే వాళ్ళకి ది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్‌గా బ్యాగ్స్ మాత్రం తీసుకెళ్ళండి. లేకపోతే దానికి కూడా ఎక్స్‌ట్రా చార్జెస్ వేస్తారు. 5 రూపీస్, 10 రూపీస్ అని. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది గుడిమల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్. Hope you like the video. Thank you.